దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని మరి ప్రార్థన పూర్వకంగా మనము మన కుటుంబాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన అయినా మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. నా తండ్రి, యొక్క ఉదయకాల సమయంలో మీ నామాన్ని స్తుతిస్తూ మీ నామాన్ని కనపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నా తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నా తండ్రి, నైనా చదువుతుండగా మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయమని అడుగుతున్నాను. మీ కృప, మీ కాపుదలను దయచేయమని అడుగుతూ యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఈరోజు మరి లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనాల వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకోవాల్సిన వారమై ఉన్నాం. అందులో రాయబడిన మాటలను మనం చదువుకుంటున్నాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుల యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకునేది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద నైనను అన్యాయంగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, ఈ వాక్యంలో రాయబడిన మాటను మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఈ మాటకి నేను అట్లా పెడితే బాగుంటుందని అనుకున్నాను. కీర్తనకారుడు కీర్తన గ్రంథము 20వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక అని రాయబడింది. కీర్తనకారుడు ఏమంటే, నీలో ఒక కోరిక, అలాగనే నీ ఆలోచన, ఈ రెండు కలిగి ఉన్నప్పుడు, కోరిక ఆలోచన రెండు కలిగి ఉన్నప్పుడు దేవుడు దానిని సఫలపరుస్తాడు. ఇక్కడ రాయబడిన మాట జక్కయ్య జీవితంలో కూడా అదే జరిగింది. జక్కయ్య ఎలాంటి వాడంటే, జక్కయ్య అనే పేరుకి అమాయకుడు అని రాయబడి ఉంది. జక్కయ్య అంటే అమాయకుడు. రెండోది ఏముందంటే, స్వచ్ఛమైన వాడు. అసలుకి జక్కయ్యది యెరికో పట్టణం. జక్కయ్య స్వస్థలము యెరికో. వాక్యానుసారంగా మనం చదువుకున్నట్లయితే జక్కయ్య స్థలము యెరికో, ఆయన నివాసం సిజేరియాలో ఉండేవాడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, 2వ చరణంలో చదువుతున్నాము. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఉండేను రాయబడింది. అతను చాలా ధనవంతుడు, అతడు చాలా ఆస్తిపరుడు. కానీ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, అంత డబ్బు కలిగిన వారు కూడా యేసు ప్రభు వారిని చూడాలని ఆశ ఎలా కలిగిందో తెలియదు. కారణం ఏంటంటే, డబ్బు, గృహము, వాహనాలు, బంధువులు, అనేక మంది పనివారు ఉన్నప్పుడు యేసయ్య మాటలు వినాలని ఆశపడం. చిన్న చిన్న పరిస్థితులు ఉన్నప్పుడే మనం సరిగా దేవుని యొక్క మందిరానికి రాలేని వారిగా, దేవుని మాటలు వినలేని వారిగా ఉంటాం.
కానీ చాలా ధనవంతుడని ఇక్కడ రాయబడింది. ధనవంతుడు జక్కయ్య. దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 18:24 వచనంలో రాయబడిన మాటను మనం చదువుకుంటున్నాం. 18వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుతున్నాం. యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం అని రాయబడింది. యేసు ప్రభువు అతను నశించిపోవటం ఇష్టం లేక తన జీవితంలో చేసిన తప్పును తనకు తెలియచేయటానికి, తన తప్పును తను తెలుసుకోవటానికి కారణం ఏంటంటే దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించవలసిన వాడు ప్రవేశించలేకుండా ఉన్నాడని యేసు ప్రభువారు గ్రహించి తన యుద్ధకు వస్తున్నాడు. అదే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. తనకు ఆశ, తనకు ఆలోచన. అంత డబ్బు కలిగిన వ్యక్తి, అనేక మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేసే వ్యక్తి. ఆయన రోమా సామ్రాజ్యంలో అధికమైన డబ్బుని సంపాదించగలుగుతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. అతను చూస్తే అక్కడ రాయబడిన మాట 3వ వచనంలో యేసు ఎవరో అని చూడగోరేను అని రాయబడింది. ఈ మాట చాలా శ్రేష్టమైనది. యేసు ఎవరో అని చూడగోరేను. అతను తనకి దేవుని ద్వారానే ఆ ఆలోచన కలిగినట్లుగా నేను చూస్తున్నాను. నా ఆలోచన అది. అంత పరిస్థితులు ఉన్నప్పుడు యేసు ప్రభువారిని చూడాలని ఆశ ఎవరికి కూడా రాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? యేసు ఎవరో అని చూస్తున్నాడు. ఎందుకంటే పన్నులు వసూలు చేసి డబ్బు సంపాదించే వ్యక్తి, ఇంకోటి ఏంటంటే మరి ధనముతో ఉన్న వ్యక్తి, అన్యాయమైన సిరిని సంపాదిస్తున్న వ్యక్తికి దైవభక్తి ఉండదు, దేవుణ్ణి చూడాలనే ఆశ ఉండదు. తనది కాని దానిని తన కొరకు సంపాదించుకోవటానికి దేవుని పైన తన మనసు నిమగ్నమై ఉండదు. ఈ మాట చాలా శ్రేష్టమైనది. యేసు ఎవరో చూడగోరేను. ఈరోజు నీవు నేను మనమందరం కూడా యేసు ఎవరో చూడాలని ఆశ ఉంటే నీ ఆలోచన సఫలపరుస్తాడు. అందుకనే వాక్యంలో రాయబడిన మాటలు మనం చూస్తే, చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయినని రాయబడింది. తను చిన్నవాడిగా కనపడ్డాడు. ఈ మాటకి ఒక మాట నేను తెలియచేయాలనుకుంటున్నాను. ఏంటంటే గుంపులుగా ఉన్నారు, యేసును చూడలేకపోయాడు. పొట్టివాడుందున అతను ఎత్తు లేకపోవడంతో చూడలేకపోయాడు. డబ్బుంది కానీ తనకు పరపతి లేకుండా కనపడుతుంది. డబ్బు విస్తారంగా ఉంది కానీ తన యొక్క జీవితంలో నెమ్మది లేనట్టుగా, ఇతరుల యొక్క ప్రేమను పొందలేనట్టుగా మనకు కనపడుతుంది. రెండోది, మనకి కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి అనుభవం వస్తుంది. అన్నీ ఉంటాయి కానీ యేసుని చూడాలని వెళ్ళినప్పుడు అవకాశం దొరకదు. యేసు ప్రభువారిని చూడాలని మనం అనుకున్నప్పుడు అవకాశం మనకి దొరకదు. కానీ బాధపడి తిరిగి వెళ్ళినట్లుగా లేడు ఇక్కడ. తను బాధపడి తిరిగి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా లేదు ఇక్కడ. అందుకనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుని చూడాలని ఆశ ఉంటే అది ఎంత పరిస్థితి అయినప్పటికీ కూడా మనం చూడగలుగుతాం. ఆ ఆశ రావాలి, యేసును చూడాలని. వాక్యంలో రాయబడిన మాట అదే. లూకా సువార్త 19వ అధ్యాయంలో మనకు ఒక మాట చక్కగా కనపడుతుంది. పొట్టివాడైనందున జనులందరూ గుంపుగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనకి ఎన్ని ఉన్న ఆటంకాలు, శోధనలు, వేదనలు, బాధలు కలుగుతూ ఉంటాయి. శరీరం కాబట్టి కొన్ని సమస్యలు, ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే అతను ఉన్న పరిస్థితిని బట్టి కాదు, కానీ తన యొక్క జీవితంలో యేసు ప్రభువారిని చూడాలని తహతహలాడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు, కానీ చూడలేకపోయాడు. అప్పుడు తనకు ఒక ఆలోచన. ఇందాక కీర్తనకారుడు, ఈ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని కీర్తనకారుడు మాట్లాడినట్టుగా ఇక్కడేమంటున్నాడు చూడండి. ఇక్కడేమంటున్నా 4వ వచనంలో, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను. ఎంత మంచి మాట. దేవుని యొక్క ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు వారి యొక్క ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో ఆయన ఈ గ్రామంలో ఈ యొక్క త్రోవలో నుంచి, ఈ దారిలోంచి ఆయన వెళ్ళబోతున్నాడని గ్రహించి, చూడండి, గ్రహించి
అతడు ముందుగా పరిగెత్తాడు. యేసు ప్రభువు రాక మునిపే పరిగెత్తాడు. దేవుని దగ్గరికి, దేవుని యొక్క వాక్యం దగ్గరికి ఆసక్తి కలిగి పరిగెత్తాలని అనుభవం ఇది. యేసును చూడాలంటే ఆశ ఉండాలి. యేసు ప్రభు వారి వాక్యం వినాలన్న ఆశ ఉండాలి. దేవుడు వాక్యమై ఉన్న దేవుడు, ఆయన మాట్లాడుతున్న దేవుడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు పరిగెత్తుకుంటా ఆ మాటలు వినాలని ఆయన ఒక మేడు చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆయన జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం అంతా చాలా చక్కగా మాట్లాడుతుంది. అసలు పన్నులు వసూలు చేసే వ్యక్తి, రోమా సామ్రాజ్యానికి కొంత ధనాన్ని మరి ఇవ్వగలిగిన వ్యక్తి, సమకూర్చగలిగిన వ్యక్తి యేసు ప్రభును చూడటానికి ఎందుకు ఇంత ఆశపడుతున్నాడు? అరే వస్తే వస్తాడులే, వెళ్ళిపోదాం అని అనుకోవచ్చు. జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా, గుంపుగా ఉన్నారు, నేను షార్ట్గా ఉన్న చూడలేకపోతున్నానని 2 నిరుత్సాహాలతో కలిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఎందుకో తెలియదు కానీ మేడు చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కి దేవునిని చూడాలని ఆశపడుతున్నాడు. చాలా శ్రేష్టమైన మాట. చూడండి, ఆయన చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కినని రాయబడి ఉంది 5వ వచనంలో. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. దేవుడు ఆ చోటుకు వచ్చాడు. దేవుడు గారు చూడండి, ఆయన హృదయాంతరంగములను పరిశీలించగలిగిన దేవుడు. 139వ కీర్తనలో రాయబడిన మాట మనం చదువుకుందామా? 139వ దావీదు కీర్తన చూద్దాం. చూడండి, 139వ దావీదు కీర్తన మొదటి చరణాన్ని మనము చదువుకున్నట్లయితే ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎంత మంచి మాట. దేవుడు మనల్ని పరీక్షించకపోతే యేసు ప్రభు వారి దారిలోకి రాడు, మన దారిలోకి ఉండడు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అని రాయబడింది. ఆయన మనల్ని పరిశోధించినప్పుడు మనం ఏంటి ఆయనకు తెలుస్తాం. ఆయన మనల్ని చూసినప్పుడు మన జీవితం ఏంటో ఆయనకు తెలుస్తుంది. అందుకని వాక్యం రాయబడిన మాట, నీవే నన్ను పరీక్షించి నీవే నన్ను తెలుసుకున్నావు. జక్కయ్యని దేవుడు పరీక్షించాడు. నా కొరకు అతను ప్రయాసపడుతున్నాడు, పరిగెడుతున్నాడు, మేడు చెట్టు ఎక్కాడని దేవుడు తనని పరిశీలన చేసి తనని తెలుసుకోవడానికి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము అని రాయబడింది. ఎట్లా దిగాడు? తల కింద పెట్టి చూడలేదు ఆయన, తల పైకి ఎత్తి ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతున్నాడు. చాలా లోతైన మర్మాలు ఉన్నాయి, చాలా లోతైన మర్మాలు ఉన్నాయి. దీన్ని మనం పోల్చి చూస్తే మనం ఎవరిని చూస్తున్నాం, ఎలాగ చూస్తున్నాం? యేసును చూస్తున్నామా, ప్రక్క వారిని చూస్తున్నామా, ప్రక్క పరిస్థితులను చూస్తున్నామా అని మనకి చాలా పాఠాలు అందులో మనకి కనబడతా ఉంటాయి. అంతమటికే కాదు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం కూడా ఒకసారి మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమంటుంది? ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను అని రాయబడింది. భోజనం అంటే ఆహారము, శరీరమైన ఆహారం కాదు. ఆయన మాట్లాడే ప్రతి వాక్కు, ప్రతి మాట అది విలువైన, సమృద్ధి కలిగిన ఆహారము, అది జీవాహారము. అందుకంటే ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరాన్ని కానీ నన్ను కానీ చూడాలని ఆశపడితే అతని యొద్దకు నేను వస్తాను. మనము చూడాలి, ఆయన స్వరాన్ని వినాలి. మనం చూడకుండా, ఆయన స్వరాన్ని వినకుండా ప్రభువా నువ్వు నా దగ్గరికి రా అంటే ఆయన దానికి అంత పెద్దగా ఇష్టపడ్డాడు. దేవుని పనిలో ప్రయాస ఉండాలి. ఆయన చూడాలనే ప్రయాస మనకు ఉన్నప్పుడు మన ఆశను నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. అందుకనేమన్నాను, నేను అతని యొద్దకు వచ్చి, యేసు ప్రభువే జక్కయ్య దగ్గరికి వచ్చాడు. ఇక్కడ రాయబడిన మాట అదే. యేసు ప్రభువే జక్కయ్య దగ్గరికి వచ్చాడు. పాపి అనే జక్కయ్య దగ్గరికి నీతిమంతుడని యేసు ప్రభు వారు వచ్చారు. చాలా అమూల్యమైన మాట. అసలు నీతిమంతుడు పాపుల దగ్గర రావాల్సిన పని లేదు. నీతిమంతుడు అనేక మందిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తను చేయవలసిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ
ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన కొందరికి కాదు, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన అందరికి ఉపకారి అయి ఉన్నాడు. అందుకని వారికి ఉపకారం చేయాలని, అతను బాగా ధనవంతుడు, దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకుంటాడని, తనని బాగు చేయాలని యేసు ప్రభువారు ఆ యొక్క పట్టణంలో ప్రవేశించినట్లు మనం చూస్తున్నాం. అందుకనే చాలా మాటలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చూద్దామా, ఏమంటున్నాడు? ఉండవలసి వచ్చిన అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకోయాను. ఆయన ఎలా చేర్చుకున్నాడంటే బాధతో కాదు, లేదంటే గవర్నమెంట్కి భయపడి కాదు, రోమా సామ్రాజ్యానికి భయపడి కాదు, లేదంటే ఆయన దగ్గర ఉన్న ప్రజలకు భయపడి, లేదంటే కుటుంబానికి భయపడి, ఇరుగు పొరుగు వారికి, గ్రామానికి, ఆ వీధి ప్రజలకు భయపడలేదు. ఆయన సంతోషంగా, ఎట్లా సంతోషం వచ్చిందంటే, నేను చూడాలనుకున్న ఆయన, నేను పొట్టివాడినైనందున ప్రజల దగ్గర చూడలేకపోతే ఆయన కళ్ళెత్తి చూసి నా పేరు పెట్టి పిలిచి నేను నీ ఇంట్లో ఉండాలి. అవును, యేసు ప్రభు వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటిలో సమృద్ధి ఉంటుంది, ఆ ఇంట్లో పాప క్షమాపణ ఉంటుంది. యేసయ్య నీ ఇంట్లో ఉండాలి, నా ఇంట్లో ఉండాలి. యేసు ప్రభు లేని ఇల్లు జక్కయ్య వలె ధనాపేక్ష కలిగి ఉంటుంది, జక్కయ్య వలె దేవునికి దూరమై ఉంటుంది. పాతకాలపు జక్కయ్య ధనాపేక్ష, దేవునికి దూరం, అసలు దేవుని స్వరాన్ని కానీ దేవుని యొక్క చూపు కానీ లేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే ఆయన సంతోషిస్తున్నాడు, నవ్వుతూ ఆయన ఏం చేసుకున్నాడంట, చేర్చుకున్నాడు. ఈరోజు నువ్వు ఎవరిని చేర్చుకుంటున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని చేర్చుకోవాలి, దేవుని యొక్క మాటలను చేర్చుకోవాలి. అది నీ ఇంటికి, నీ పిల్లలకి, నీ భార్యకి క్షేమం. అంతమటికే కాదు, ఆయన మాట్లాడిన మాట మన హృదయంలో, మన మైండ్ సెట్లో వాటిని భద్రపరచుకోవాలి. అలాంటి అనుభవంలోకి మనం రావాలి. అందుకనే అక్కడ రాయబడిన మాట ఏమంటున్నాడంటే, అతను సంతోషించి యేసు ప్రభువారిని చేర్చుకున్నాడు. అది చూడండి, అక్కడ రాయబడిన మాట 8వ వచనాన్ని మనం చూస్తే, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్తున్నాడు. యేసు ప్రభు అడగలేదు, బాబు నీ దగ్గర ఎంత సంపాదించు, నీదంతా అక్రమ సంపాదన అనలేదు. అక్రమ సంపాదనను మాట్లాడకుండానే చీకటిలో ఉన్న వ్యక్తికి యేసు ప్రభు వారైన ఎలుగు పడగానే తనలో దాచబడిన చీకటంతా ఒప్పుకుంటున్నాడు. అవునయ్యా, ఏమన్నాడు? ఇదిగో ప్రభువా, ఎంతో చక్కగా యేసు దగ్గర నిలబడ్డాడు జక్కయ్య. యేసు దగ్గర నిలబడ్డాడు. జాగ్రత్తగా వినాలి, దేవుని దగ్గర నువ్వు నిలబడితే మనలో దాచబడినవన్నీ కూడా పాపపు సంబంధం చిని కూడా బయట బట్టబయలవుతాయి. వెలుగుమయమైన లోకానికి రక్షకుడైన, రక్షించగలిగిన యేసు మాట్లాడినప్పుడు ఏమైందంటే, ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తా అంటే, అతని దగ్గర ఉన్న ఆస్తి సగమే అతంది, తక్కిందంతా కూడా అక్రమ సంపాదన. అక్రమ సంపాదన కలిగి ఉన్నాడు. బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా, అవును అన్యాయమే, అన్యాయముగా తీసుకున్నాడు, ఒప్పుకుంటున్నాడు, రియలైజ్ అవుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభా, నేను అందరి దగ్గర మోసం చేశాను, 10 రూపాయల దగ్గర 100 రూపాయలు తీసుకున్నా, గవర్నమెంట్ వారికి కట్టాలి, రోమా సామ్రాజ్యాన్ని కట్టవలసింది కట్టాను, తక్కిందంతా నేను దాచుకున్నాను. నన్ను ఎవరు అడిగేవాడు లేరు కదా, ఎందుకంటే నా ద్వారా ఆ సామ్రాజ్యానికి, ఆ రోమా సామ్రాజ్యానికి చాలా లాభం ఉంది కాబట్టి నేను దాచుకున్నానని యేసు ప్రభు వారి యొక్క ముఖ దర్శనం చూడగానే, యేసు ప్రభు వారి యొక్క వెలుగు తన మీద పడగానే తనలోనున్న వాటన్నిటిని కూడా తెలియచేస్తున్నాడు. అందుకని నిర్గమకాండము 22:1 రాయబడిన చూస్తే, నిర్గమకాండం ఆది కాలంలోనే దేవాతి దేవుడు తెలియచేశాడు. పాత నిబంధనలు చాలా చక్కగా చెప్పాడు. అబ్బాయ్, నువ్వు ఏదైనాను ఎవరి దగ్గరైనాను తీసుకున్న నీ ఎడల దానికి 3-4 వంతులు ఇవ్వాలని ప్రభువారు తెలియచేస్తున్నాడు. 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నిర్గమకాండంలో రాయబడిన మాటలు మనం చదువుతున్నాను ప్రియులారా. 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఏమని రాయబడిందంటే, ఒక్కడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగలించి దాన్ని నమ్మినను చంపినను, ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎడ్లను, ఆ గొర్రెకు ప్రతిగా
4 ఎడ్లను ఇవ్వవలెను. ప్రభువారు చెప్తున్నారు, దొంగిలిస్తున్నావు, ప్రజల కష్టాన్ని దొంగిలిస్తున్నావు, దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తున్నావు, దేవుని యొక్క ప్రార్థన జీవితాన్ని దొంగిలిస్తున్నావు. నువ్వు దొంగిలిస్తే ఒక దినాన్ని ఏడుస్తావు, నువ్వు దొంగిలిస్తే ఒక దినాన్ని బాధపడతావు. నీ జీవితంలో ఎలాగుండి ఈ లోకయాత్ర ముగించడం నాకు ఇష్టం లేక నిన్ను కాపాడటానికి వచ్చా నేను. వాక్యం ఏమంటుంది ఇక్కడ? ప్రతిగా ఏదైతే తీసుకున్నావు దానికి మారుగా 5 ఎడ్లను ఇవ్వాలి. ఒకటి తీసుకుంటే, ఒక ఎద్దుని తీసుకుంటే 5 ఎడ్లు, ఒక గొర్రెను తీసుకుంటే 4 గొర్రెలు ఇవ్వాలని మనకి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు అదే. తనలో నుంచి వచ్చిన పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు దేవుడు. చూసి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే 9వ వచనంలో అతని పశ్చాత్తాపాన్ని చూసి ఏమంటున్నాడంటే, అందుకు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. పూర్తిగా ఒప్పుకున్నాడు. భార్యకి తెలియకపోవచ్చు, భర్తకు తెలియకపోవచ్చు, అలాగనే పిల్లలకు తెలియకపోవచ్చు, జక్కయ్యకి తెలుసు ఎంత సంపాదించాడో తెలుసు. ఒకవేళ భార్య అందులో పార్టిసిపేట్ చేసిందో, పిల్లలు ఏదైనా దాచిపెట్టుకున్నారో, లేదంటే నా తండ్రి చేసేది అన్యాయం అని తెలుసో ఏమో, కానీ కుటుంబానికి మొత్తం ఇక్కడ రక్షణ వచ్చింది. ఈనాడు ప్రియులారా జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తి రక్షించబడితే ఇంక అదే వ్యక్తి రక్షించబడతాడు. మరి భార్య కానీ పిల్లలు కానీ రక్షించబడరు, ప్రభు వల్ల తీసుకోరు, దేవుని యొక్క సన్నిధానానికి రారు. దేవుని యొక్క సన్నిధి ఈరోజు ఆదివారం పునరుద్ధాన శక్తితో దేవుని ఆరాధించాలని వెళ్ళలేరు. ఎంతసేపు అయినా ఖాళీగా ఉంటాం, కానీ దేవునిని ఆరాధించలేకపోతున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఏమన్నాడు, ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఇంటికి వచ్చాడో ఆ ఇంటిలోకి వెళ్ళగానే తనన్నాడు, ప్రభువా సగం ఇదిగో నాకున్నది ఆస్తి అంతట్లో సగమే నాది, తక్కినంతా నేను ప్రజలపైన పేరు కోసం ప్రఖ్యాతుల కోసం నేను సంపాదించి ధనాపేక్ష కలిగి నేను వారిని మెప్పుపరచడానికి ఇచ్చాను అని జక్కయ్య తెలియచేస్తున్నాడు. అందుకని యేసుప్రభు వారు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ ఊరకన రాదు. అంత పెద్ద గొప్ప ట్యాక్స్ ఆఫీసరే ప్రభువారి ఎదుట నిలబడి నేను పాపిని క్షమించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. అందుకంటాడు 10వ వచనంలో, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చాడు ఆయన. ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు. నశించిపోతున్నారు. దేని ద్వారా? జక్కయ్య జీవితంలో డబ్బు ప్రాముఖ్యం, పేరు ప్రాముఖ్యం. ఆ సామ్రాజ్యాన్ని, ఆ యొక్క రోమా సామ్రాజ్యాన్ని హెచ్చించువాడిగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆశపడ్డాడు. కానీ ఏమో తెలియదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక తనని ఆకర్షించింది. తన కొరకే యేసు ప్రభువారు ఆ గ్రామాన్ని ప్రవేశించాడు. తను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అనుభవాన్ని. యేసును చూడాలనుకున్నాడు. యేసు దగ్గర అనేక మంది ఉండటం ద్వారా చెట్టించుకున్నాడు. తర్వాత నశించిన దానిని వెదికి రక్షించడం మనుష్య కుమారుడు వచ్చాడు. అవును ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడలారా, ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆయన ఏమయ్యాడంటే, ఆయన సిరియా దేశానికి సంబంధించిన మనం చూస్తే ఆయన ఏమయ్యాడంటే సెయింట్ జక్కయ్యూస్ లాగా సెయింట్ జక్కయ్య అయ్యాడు. ప్రియులారా, పరిశుద్ధతను పొందినట్లు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే యేసు ప్రభు వారే తన జీవితాన్ని మార్చాడు. ఆయనకి క్యాథలిక్ చర్చి వారు కూడా ఆయన గౌరవించడం జరిగింది. ఎంత మంచి విశ్వాసం! ఆయన నివాసము సిజేరియాలో ఉండేది. ఆయన ఉండే ఏరియా ఎరుకో పట్టణం, ఆయన స్వస్థలము ఎరుకో పట్టణము. ఆయన నివాసం సిజేరియా, మంచి రిచ్ కలిగిన ప్రాంతాల్లో ఉండేవాడు. అలాంటి ప్రాంతంలోకి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అందుకే మనం చదువుకున్న కీర్తన గ్రంథము 20:4 వచనాన్ని మనం చదువుకుంటే అందులో రాయబడిన మాట ఏంటంటే, శ్రేష్టమైన మాట. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. శ్రేష్టమైన మాట ఏంటంటే 20వ అధ్యాయం 4వ వచనంలో, నీ కోరిక ఏమై ఉంది? యేసును చూడాలని నీ కోరుకుంటే ఆయన నీ ఎద్దకు వస్తాడు. నీ ఆలోచన ఏమై ఉంది? నీ ఆలోచన ఏమైందో ఆయన పైన నువ్వు నిమగ్నం చేసుకున్నట్లయితే ఆయన నీ ఎద్దకు వస్తాడు. తప్పకుండా నీ దగ్గరకు వచ్చి, జక్కయ్య దగ్గరకు వచ్చి తన జీవితాన్ని మార్చి ఒక మంచి బిషప్గా, జక్కయ్య బిషప్గా దేవుడు ఏర్పాటు చేసుకొని, మరి ఈనాడు క్యాథలిక్ చర్చిలో చాలా సందర్భాల్లో తనకున్న గౌరవం,
తనకున్న విలువ, అదే ఆ పాపపు జీవితంలో అదే ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నట్లయితే తన జీవితం ముగిసిపోయేదేమో. కానీ దేవుడు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అవును, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి ఇతను కూడా అబ్రహాము కుమారుడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మరి నీ యొక్క కోరిక, నీ ఆలోచన ఏమైందో జ్ఞాపకం చేసుకుని ప్రభు పైన ఆధారపడితే ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుడి కృప మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన అయినా మీకు వందనాలు ప్రభా. నా తండ్రి యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి నైనా ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. జక్కయ్య జీవితాన్ని మార్చిన దేవుడు ప్రభా. నా తండ్రి జక్కయ్య ధనం అనే పాప ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ధనాన్ని ఇంకా ప్రభా అనేక మంది దగ్గర వసూలు చేస్తూ అన్యాయముగా నడుస్తున్నప్పుడు నువ్వు న్యాయమైన దేవుడివి, నీ మార్గంలో నడిపించుకున్నావు. దాన్ని విడిచిపెట్టి ఒక మంచి బిషప్గా అయ్యా నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీ కృప, మీ కాపుదలం దయచేయండి. అలానే ప్రభా విన్న వాక్యాన్ని బట్టి, వింటున్న వారిని బట్టి కూడా మీకు వందనాలు. ఎవరైతే వింటున్నారో వారిని దీవెనకరంగా ఆశీర్వాదంగా చేయమన్నాడు. యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నది ఇప్పుడు ఎల్లప్పుడు మా అందరికి సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.